తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్, టాలీవుడ్ హీరో నందమూరి తారక్ నటించిన వార్ 2 ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్ల వద్ద రానుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు గాజువాక శ్రీకన్య థియేటర్ వద్ద అయితే నందమూరి ఫ్యాన్స్, అటు బాలకృష్ణ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇక్కడ కోలాహలం కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు 43 కూడా ఈరోజు సంబరాలన్నీ కూడా ముందే మొదలైతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు సినిమా యొక్క 14 రోజు ఉన్నప్పటికీ కూడా ఈ కోలాహలంలో కూడా మనం చూడవచ్చు ఏ విధంగా ఉంది ఇక్కడ అన్నది కూడా మనకి అర్థమవుతున్న పరిస్థితులన్నీ కూడా థియేటర్ వద్ద మనకి కనిపిస్తున్నాయి. సినిమా ఇంకా 14 రోజులు ఉన్నప్పటికీ కూడా భారీ కట్అవుట్ తో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంకా సినిమాకి 14 రోజులు ముందుగానే మీరు కోలాహలం అయితే ప్రారంభమైంది, ఏ విధంగా ఇక్కడ చేస్తారు సార్ సంబరాలు? ఇక్కడ చేయడానికి ప్రత్యేక కారణం మా ఆర్గనైజింగ్ ఒకటి ఉంటుందండి, స్టేట్ వైడ్ కమిటీలో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎక్కడైతే స్పందన గట్టిగా ఉంటుందో అన్ని చోట్ల ఉంటుంది సినిమా హీరో అన్నాక. కానీ ఒక నాయకుడిని నమ్మాలంటే ఏ నాయకుడి దగ్గర పెడితే అది న్యాయం జరిగిద్దన్న ఆలోచన వచ్చినప్పుడు, నాకు విశాఖపట్నంలో పెట్టాలన్న ఆలోచన నాయకత్వానికి వచ్చినప్పుడు నన్ను సంప్రదించినప్పుడు నేను ఇక్కడ ఇదే సెంటర్లో దమ్ము ధైర్యంతో వరుసపెట్టి, ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఏదో చెప్పుకునేవాళ్ళు, కానీ ఈ రోజు నందమూరి అభిమానులు టచ్ చేయాలంటే ఈ సెంటర్లో ఎవరు సాహసం చేయలేరని కూడా మేమందరం ఘంటాపదంగా నమ్ముతాం. ఆ భాగంలో కూడా గాజువాకలో పెడితే పూర్తి సహాయ సహకారాలు అందించి దీన్ని హైలైట్ చేస్తామన్నగానే మాకు ఇచ్చిన స్టేట్ వైడ్ మా కమిటీ మొత్తానికి, అలాగే హరిగారికి, అలాగే కళ్యాణరామ్ గారికి ఆఫీసు, అలాగే నందమూరి అభిమానులకి, టీం తారక్ సభ్యులు, ఏమండి మీరు ఒప్పుకోండి, మీకు చేసి పెట్టే బాధ్యత ఎవరు చేయగలరు అన్న ఆలోచన వచ్చినప్పుడు నా మదిలో మెదిలింది ఫస్ట్ టీం తారక్ అయితే ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున. ఎందుకంటే ఒక 5 సినిమాల నుంచి వాళ్ళ సందడిని చూస్తున్న కళ్ళతో నేను ఒకటే నమ్మేది, పార్టీలో అయినా సరే ఇక్కడైనా అభిమాన సంఘం నుంచి మేమందరం నాయకులు అయ్యాం. మేమందరికీ మమ్మల్ని గుర్తించింది అభిమాన సంఘం నుంచే. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరు అభిమానులు వస్తారు, అందరిని ఆదరించాలి. అంతేగాని పదవుల కోసమో ఏదో వచ్చేసి కనపడి వెళ్ళిపోవటం అది కాదు. మేము ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే వాసు గారి కానీ, మేము కానీ, శంకరం కానీ, మేము కానీ కొత్తపల్లి సిఆర్ రాజు గారి నుంచి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ ఇక్కడ సక్సెస్ చేసాం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం అప్పినా చేస్తాం. రేపు 10 రోజుల ముందు కార్యక్రమం మీద అట్టానే స్టీల్ సిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అందరూ ఎవరున్నా సరే మనందరం 10 మంది ఉంటాం, 10 ఏళ్ళు ఒకలాగుండో, కానీ 10 మందిని కలిపి నడిపించాల్సిన బాధ్యత మా ఇద్దరి మీద సీనియర్ నాయకులు ఉంది కాబట్టి మేము ఇక్కడ పూనుకొని ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టించాం, దీన్ని విజయవంతం చేశాం. మొట్టమొదటిసారిగా తారక్ బాలీవుడ్ హీరో రుతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఖచ్చితంగా చిత్రం అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుందని నమ్మకం అయితే మాకుంది. మీరు ఒకటే ఆలోచన చేయాలి, రాష్ట్రం మొత్తం మీద 35 కట్అవుట్లు ఇస్తే ఒక కట్అవుట్ గాజువాక కేటాయించారంటే మీరు ఆలోచన చేయాలి. గాజువాక ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతం అని ఒక నమ్మకంతో ఈ రోజు గాజువాకలు ఇంత చక్కగా టీం తారక్ వాళ్ళు చేయడం చాలా ఆనందంగా ఉంది. రెండో విషయం ఒకటి మాత్రం చెప్పాలి, చాలా మందికి తెలియక ఒక అపోహలో ఉన్నారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నందమూరి నారా 2 ఫ్యామిలీలు ఒకటే. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, దురాభిమానులు ఎన్ని మాట్లాడుకున్నా ఈ 2 కుటుంబాలు ఎప్పుడు కూడా ఒకే తాటిపైన ఉంటాం. నందమూరి కుటుంబం ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీరు చెప్పండి సార్, ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు కూడా మా తెలియని నాటి నుంచి కూడా మేము నందమూరి అభిమానులుగా ఒకసారి ఫిక్స్ అయితే మార్పు ఉండదు. కానీ ఈ రోజు ఒక మాట చెప్పాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, నందమూరి అభిమానులు, నందమూరి హీరోలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకటే, ఒక పద్ధతి, ఒక సిస్టము ఈ రోజు రాష్ట్రంలో నడుస్తుందంటే ఒక నందమూరి కుటుంబం నుంచే. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడు ఏ నాయకత్వం అవ్వచ్చు, అందరు అభిమానులందరూ కలిసి ఉండాలనే తత్వంతో ఈ రోజు గర్వంగా భారతదేశంలోనే ఒక రుతిక్ రోషన్ తో పాటు సమానంగా యాక్ట్ చేసి రేపు చూస్తారు కదా ఈ సినిమా విజయాన్ని. భారతదేశంలోనే ఒక అఖండ విజయం సాధించబోతుంది ఈ వార్ 2. అలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా సరే ఇప్పుడు రాము కానీ సూర్యనారాయణ గారు చెప్పినట్టుగానే అపోహలు ఉండకూడదు.
మనసులో ఒక ఒక ఆవేదన ఉంటుంది. ఆవేదన నుంచి పుట్టిందే నందమూరి అభిమానులు. అభిమానులు ఏ రోజు కూడా ఎవరికి కష్టం వచ్చినా ముందుకు వస్తారు. అలాగే సంక్షేమాలు అవ్వచ్చు, కార్యక్రమం అవ్వచ్చు, ప్రజలతో మమేకం అవుతారు. అందుకని ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ రేపు 14వ తారీఖుని విజయోస్తు వార్ 2 కి సంబంధించిన ఏదైతే నందమూరి తారక్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన సంబరాలు అయితే థియేటర్ వద్ద ప్రారంభమైన పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నాయి. ముందుగానే ఇక్కడైతే కోలాహలం అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా సినిమాకి 14వ తారీఖు రిలీజ్ అయినప్పటికీ కూడా ఒకటే సందడి అవుతుంది. ప్రతిరోజు కూడా ఈ విధంగా కోలాహలం ఉంటుందంటూ కూడా థియేటర్ వద్ద ఇక్కడ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితులు మనకి విశాఖలో కనిపిస్తున్నాయి. వార్ 2 స్టూడియో.